హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. ఈరోజు మనము ఒక కొత్త రైడ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎక్కడికి లేదు, మన చిత్తూరు నుంచి ఒక చిన్న పని మీద పొన్నై అన్నకట్ట అనే ఒక ఊరికైతే వెళ్తున్నాం. సో నేనైతే మీకు మ్యాప్ ద్వారా అయితే చూపిస్తాను. చూడండి, మన చిత్తూరు నుంచి అయితే ఇది ఒక 50 కిలోమీటర్ దూరం అయితే ఉన్నది. సో ఈ యొక్క చిన్న రైడ్ వెళ్దాం, చిన్న పని, ఈ యొక్క రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో చాలా రోజుల తర్వాత రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మనము వచ్చేసి చిత్తూరులో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఒక 40 కిలోమీటర్ అయితే ఉండదు. సో ఈ రైడ్ చిన్న రైడే. చాలా రోజుల తర్వాత ఈ రైడ్ అయితే కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో మనతో పాటు ఇప్పుడు మా తమ్ముడు అయితే ఉన్నాడు, చూడవచ్చు. అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత మన భగీరథతో ఈ రైడ్ అయితే మనం కంటిన్యూ అయితే చేద్దాం. సో ఈ రైడ్ వచ్చేసి షార్ట్ రైడే, కానీ బాగుంటుంది. సో చివరి వరకు అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చలో రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాము. సో చలో రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇది కొంతవరకు మనకి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉండొచ్చు చిత్తూరు. సో ఆల్మోస్ట్ కొంచెం దూరం అయితే నేను వచ్చేసినాను అనమాట. లాగ్ అయితే చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి వేలూరు రూట్ అన్నమాట. సో మనం వెళ్తున్నది మనం తమిళనాడు లోపలికి అయితే వెళ్ళటం లేదు, కానీ బార్డర్ వారికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో చూడవచ్చు, ఈ మార్కెట్ వరకు అయితే మనకు ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో అయితే దాటుకున్న తర్వాత మనకి ట్రాఫిక్ అనేది ఉండదు. ఈ చిత్తూరు టౌన్ దాటుకున్నాక మనకు కొంచెము ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో ట్రాఫిక్ తగ్గుతుంది. మా తమ్మునికి అయితే ఇది ఫస్ట్ టైము. సో ఇంత పెద్ద రైడ్ అంటే 40 కిలోమీటరు. కపుడ కర్ణాటక అండి. ఖాళీ రోడ్డు పెట్టుకోండి, నేను ట్రాఫిక్ చేస్తాను. ఆల్మోస్ట్ మనమైతే ఒక టౌన్ అయితే దాటుకునేసినాం అన్నమాట, చిత్తూరు టౌన్. సో ఇంకా చిత్తూరుని అయితే మనం దాటేస్తున్నాము. చూడవచ్చు, ఇక్కడికి చిత్తూరు టౌన్ ఎండ్ అవుతుంది. ధన్యవాదములు, థ్యాంక్ యూ చిత్తూరు.
చిన్న బ్రేక్. ఇప్పుడు వచ్చేసి మనము అంతాపురంకి అయితే వచ్చున్నాము. ఈరోజు ఇక్కడ చర్చ్ అన్నమాట. చాలా బాగుంది. అంతాపురం విలేజ్ చూడవచ్చు. ఉండరా ఆయన జంగాలపల్లి. ఇంకా మనము బార్డర్ దగ్గరికి అయితే ఒక 6 కిలోమీటర్ అయితే ఉండవచ్చు మేబీ బార్డర్ రీచ్ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసి నా మొబైల్ సెట్ చేసుకునే హోల్డర్ అయితే ఉన్నిందన్నమాట. సో మనకి నావిగేషన్కి బాగుంటుంది. అండ్ నేనైతే ఛార్జింగ్ కానీ పెట్టుకుంటూ ఉన్నాను. సో నేను వచ్చేసి పార్కింగ్లో పార్క్ చేసినప్పుడు ఎవరో తెలియదు ఎరగొట్టేసి ఉన్నారనమాట. స్క్రూస్ ప్లస్ ఆ బాల్ ఉంటుంది రౌండ్గా తిరిగేది. సో అదంతా ఇరిగిపోయి ఉండింది. సో దాన్ని అయితే తీసేసినాను. సో ఇప్పుడు మనకి నావిగేషన్కి వచ్చేసి కొంచెం కష్టంగానే ఉంది సెట్ చేసుకోవడానికి. చెన్నై వచ్చేసి మనకి లెఫ్ట్ సైడు. సో ఇప్పుడు వచ్చేసి మనము వెళ్తూ ఉండేది పొన్నాయి. సో మనం వచ్చేసి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో చెన్నైకి వెళ్ళాలంటే లెఫ్ట్ ఇలాగే వెళ్ళాలి. సో మనం అలా వెళ్ళటం లేదు, పొన్నాయికి అయితే వెళ్తూ ఉన్నాము. ముత్తుకూర్ రోడ్లు అయితే బాగుండదు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఇండియాలో అయితే రోడ్లు అయితే బాగుండదు. సో మనకు ఏదైనా సరే మనకు వచ్చేసి మెయిన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉంటే మాత్రము సో ఆ స్టేట్ కానీ ఆ దేశం కానీ ఆ కంట్రీ కానీ అభివృద్ధి చెందడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉంటుంది అన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్కి మనకు కావాల్సిన ఆ రోడ్ అనేది సరిగా లేకపోతే, మనం టైంకి చేరలేకపోతే మన అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మా తమ్మునికి అయితే ఈ రైడ్ వచ్చేసి ఫస్ట్ టైము. సో నాతో పాటు ఇంత దూరము ప్రయాణించడం విత్ బైక్తో. ఎలా ఉంటుందో అని అడగాలి, కానీ ఇప్పుడు కాదు, అడవి చేరిపోయినప్పుడు తర్వాత అడుగుదాము ఎలా ఉండిందిరా అనేసి. సో మనకి ఇక్కడ ఘాట్ సెక్షన్ అనేది ఏమీ అంతగా ఉండదు. సో మనము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా గోవా ఆ మాదిరిగా అయితే ఉండదు. ఫైనల్గా మనం చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్ట్ అన్నమాట ఇది. దీని తర్వాత తమిళనాడు ఉంటుంది.
ఇంతటితో మన ఆంధ్ర అయితే ఎండ్ అయింది. సో ఇంకా మనము తమిళనాడులో అయితే అడుగు పెట్టబోతున్నాము. సో ఇక్కడ నుంచి మన తమిళనాడు రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు చిరుతని అయిపోయింది. ఇక్కడ ముందర కనిపిస్తూ ఉంది కదా, అది వచ్చేసి తమిళనాడు చెక్ పోస్ట్ అన్నమాట. సో వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడుకి అయితే అడుగు పెట్టేసినాము. అన్నా పొన్నయ్య అన్నకట్టు ఎவ்வளோ దూరం ఇదినా? 4 రైట్ సైడ్. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్స్ అన్నా. ఓకే ఓకే థ్యాంక్స్ అన్నా. సో మనకి ఇక్కడి నుంచి ఇంకా ఒక 6 కిలోమీటర్లు అయితే ఉండదు మనం వెళ్ళాల్సిన గమ్యానికి. అయితే ముందర వచ్చేసి ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది అన్నమాట. సో ఆ బ్రిడ్జిని దాటిన తర్వాత రైట్కి వెళ్ళమనేసి అయితే వాళ్ళు చెప్పినారన్నమాట. సో అది అడ్రస్ వాళ్ళు చెప్పింది. వల్లి మరి 6 కిలోమీటరా? ఫైనల్గా పొన్నాయికి అయితే వచ్చేసినాము. చికెన్ షాప్ నాటుకోళ్ళే ఉండదు. సో వాళ్ళు చెప్పిన బ్రిడ్జి ఇదే అనుకుంటా. సో చూడవచ్చు నీళ్ళు అయితే లేదు. సో ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకు పొన్నయ్య అది టౌను బస్ స్టాప్ వస్తుంది అన్నమాట. సో మనము వచ్చేసి లెఫ్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో అక్కడ కొంచెం చిన్న పని అయితే ఉండదు. సో దాన్ని క్లియర్ చేసుకునేసి ఆ తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అవుతాము అన్నమాట.